రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం మానేసి ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధించుకోవడానికి ప్రభుత్వ శాఖలను విభాగాలను వినియోగించుకోవడం దారుణమని మండిపడ్డారు. బొమ్మూరులోని రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై కక్ష తీర్చుకోవడానికి ఆయన కుమారుణ్ణి టార్గెట్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 2019లో కేవలం 100 కోట్లతో ఖజానాను అప్పగించి రాష్ట్రం విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేశారని అన్నారు. అయితే రాష్ట్రం అప్పుల్లో ఉంటే సూపర్ 6 హామీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఎలా నెరవేరుద్దామనుకున్నారు? ప్రజలు ఎదురు చూస్తుంటే హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే మీకున్న బలంతో బీసీలపై దాడులు ప్రారంభించారని, ముఖ్యమంత్రి జేబు సంస్థ అయిన ఏసీబీని ఉపయోగించి జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గిస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా తగ్గలేదన్నారు. గడిచిన పాలకులు చేసినటువంటి తప్పిదాలని ఆ వర్గాలకు తెలియజేశారు. వారి పట్ల కక్ష సాధింపు లక్ష్యంగా, కక్ష సాధింపే లక్ష్యంగా ఏదో విధమైనటువంటి అసత్యాన్ని ప్రచారం చేసి వారిని వేధించి ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యాచరణే ఉంది తప్ప ప్రజల ఆకాంక్షలు ఏమిటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఎన్నికల ముందు ప్రజలకు మనం ఏం చెప్పాం, ప్రజలు ఎన్నికల ముందు మనం చెప్పినటువంటి మాటలు విని ఓటు వేస్తే వారికి చెప్పిన ప్రతి మాటని మనం అమలు చేయాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అని చెప్పింది మీరే. అయినా కూడా సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పింది మీరే. ఇవాళ ఖజానా ఖాళీగా ఉంది, మీకు ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే భయమేస్తుందని చెప్తున్నది మీరే. ప్రజల దృష్టిని మరల్చడానికి మీకున్నటువంటి మీడియా బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రకమైనటువంటి ఎవరైతే ప్రజాపక్షాన గొంతు వినిపిస్తున్నారో, ప్రత్యేకంగా బలహీన వర్గాల్లో ఒక వాయిస్ ఉన్న నాయకుడిగా జోగి రమేష్ ఉంటే ఆయన పైన ఈరోజు ఏదైతే కేసుని మీరు లాంచ్ చేశారు, ఏసీబీ అంటే ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరిగేటువంటి సంస్థ, ఆ సంస్థ ద్వారా మీరు కేసు కట్టి వారి తనయుడిని అరెస్ట్ చేసిన విధానం చూసినట్లయితే ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, అంటే బలహీన వర్గాల్లో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారి మీద బురద జల్లి ఆ బురద జల్లటం ద్వారా వారి రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని, గట్టిగా వాయిస్ వినిపించేటువంటి నాయకుల్ని ఏదో విధంగా హింసలకు గురిచేసి ప్రజల దగ్గర చులకన చేయాలనేటువంటి భావనని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. మద్యం ధరలు తగ్గిస్తామని మరి 4 నెలలు అయింది, తగ్గుతాయని ఎదురు చూస్తున్నారు జనం, లేదు. అంటే గడిచినటువంటి ప్రభుత్వం మీద, గడిచినటువంటి పాలకుడు చేసినటువంటి మంచి సంస్కరణల మీద దానికంటే గొప్పగా చేసి మీరు మెప్పించాలి తప్ప వాటిని తీసివేయాలనేటువంటి ప్రయత్నం. వాలంటీర్ వ్యవస్థ చూడండి, 2,60,000 మంది వాలంటీర్స్ గాలిలో ఉన్నారు. ఉచిత ఇసుక అన్నారు, ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారా? దానికి సంబంధించిన నిబంధనలు అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రోజు నుంచి ఇసుకని మీ నాయకులందరూ కూడా తరలించుకుపోయారే. నిలువ చేసిన ప్రభుత్వ ఇసుకని, ప్రభుత్వ ధనాన్ని ఆ ఇసుక రూపంలో దాస్తే గడిచిన ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి నాయకుల పట్ల ఏ చర్యలు మీరు తీసుకుంటున్నారు? పెన్షన్ పెంచారు, సంతోషం. పంచడానికి పండుగ చేస్తున్నారు, అది సంతోషం. మిగిలిన కార్యక్రమాలని త్వరితగతిని చేయాలి. ప్రతిపక్షం మీకు ప్రజావసరాలను ప్రతిసారి గుర్తు చేస్తుంది.
దాన్ని సహేతుకంగా తీసుకోవాలి. అది ప్రజల వాణి. దాని పట్ల మీ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. ఇవన్నీ మానేసి ఈ రకంగా చేయటం అంటే బలహీన వర్గాల తరఫున ప్రశ్నించేటువంటి జోగి రమేష్ లాంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తే ఆ బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీల్ని కొంతకాలం కాలయాపన చేయొచ్చు అనేటువంటి ఉద్దేశమా? ఇది చాలా దౌర్భాగ్యం. చట్టపరంగా అతను కొనుగోలు చేసినటువంటి భూమిపైన ఏదైనా వ్యత్యాసాలుంటే దానికి సంబంధించినటువంటి సవరణలు ఏమైనా చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చేసి తీరాలి. కానీ ఈ రకంగా వెళ్ళి అరెస్టులు చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశంగా, ఇది బలహీన వర్గాల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పాశవిక దాడిగా నేను అభివర్ణిస్తా ఉన్నాను.